అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి రూ. 4,016, రూ. 6,016 సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో తెలంగాణలో 4 పథకాలు అయితే అమలు చేశారు కదా. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందికి 4 పథకాల్లో వచ్చాయి, ఇక ఈరోజు రేపు మొత్తానికి 4 పథకాలకు సంబంధించి క్లియర్ డాటా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానని అప్డేట్ వచ్చింది. దాంతోపాటు తెలంగాణలో మనకు పెన్షన్లకు సంబంధించి సమయం అయితే కావడం జరిగింది. ఇక జనవరి పెన్షన్ ఫిబ్రవరిలో అందిస్తారు, అది ఎప్పటి నుంచి అందిస్తారు. సో ఇప్పటికే రూ. 4,016, ఏ నెల నుంచి అందిస్తారు, ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మొత్తానికి 4 పథకాలను అయితే వీళ్ళకు అందుతున్నాయట. సో ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖు నుంచి ఏదైతే 4 పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొంతమందికి ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల కోవలో ఆసరా పెన్షన్లు కూడా ఉన్నారు. చాలామంది ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది, ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఒకవేళ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చినట్లయితే వారికి 6 కేజీల సన్నబియ్యం అయితే ఇవ్వనున్నారు కాబట్టి. సో అయితే మొత్తానికి తెలంగాణలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పటి నుంచి అందిస్తారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. అయితే చాలామంది అడుగుతున్నారు, మాకు ఈ కొత్త రేషన్ కార్డులు కావాలని అంటున్నారు. వచ్చిన వారు హ్యాపీ, రాని వారి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. అయితే ప్రభుత్వం అప్లికేషన్లు అనేది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఎప్పుడు వస్తాయంటే వీళ్ళందరికీ కూడా మార్చి 31 తారీఖున అయితే వస్తాయన్నమాట. ఇంకోటి లింక్ చేస్తున్నారనమాట. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అసలు ప్రస్తుతానికి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి 3 రకాల బెనిఫిట్. ఒకటేమో రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తుంది. రెండవది వచ్చేసి వారు ఆసరా పెన్షన్లు కోల్పోరు అనమాట. లేదంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో ఉద్యోగులకు సంబంధించి వచ్చేటువంటి 10,000 రూపాయలు రిటైర్ అయినాక 4,000 రూపాయలు వస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ బెనిఫిట్ అనేది ఇబ్బంది, గవర్నమెంట్ భారం పడుతుంది, ఇంకొకరికి పైసలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామంటే మాత్రం చాలామంది రాష్ట్రంలో 44 లక్షల మంది ఉన్నారు. వారిని అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో వెరిఫికేషన్ కూడా చెప్పింది. ఇక రికవరీ నోటిఫికేషన్ అంటే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎంతమంది ఉన్నారు ఏంది, వాళ్ళందరికీ పైసలు మళ్ళీ తిరిగి కట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రాసెసింగ్ అని మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక 4వ పథకం వచ్చేసి రెండవ పథకంగా గుర్తించబడింది మనకు రైతులకు సంబంధించి కూలీలకు. అంటే ఇప్పుడు అవాతాతకు సంబంధించి కావచ్చు, కుటుంబంలో ఆసరా పెన్షన్లు పెద్ద, కొంతమంది దివ్యాంగులు ఉంటారు, కొంతమంది ఏమో ఒంటరి మహిళలు ఉంటారు, వారు కరువు పని చేయగలుగుతారు. గుంట భూమి లేకపోయినా 20 రోజులు పని చేయగల సామర్థ్యం ఉండి, కొంతమంది అయితే ఆల్రెడీ మరికి 6,000 రూపాయలు కరువు పని ధర అయితే అందుతాయి. కాబట్టి ఈ పైసలు వస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఎప్పటి నుంచి అందిస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మీకు తప్పనిసరిగా ఇటీవల కాలంలో ప్రజాపాలనలో 2 లక్షల దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 1,50,000 దరఖాస్తులు అయితే క్యాన్సిల్ చేశారట. దాదాపు 6 లక్షల మంది అయితే ఉన్నారు. ఇక ప్రభుత్వం వారికి డీబీటీ పద్ధతిలో నెక్స్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. సో కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో పడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి, పోస్ట్ మ్యాన్ తెలుసుకోండి. సో ప్రభుత్వం అనేది కొత్త విధానం, కొత్త మార్గదర్శకాల ప్రకారమే రిలీజ్ చేస్తుంది. చాలామంది కుటుంబాలు ఎవరి పేరు మీద భూమి ఉన్నా కూడా ఆటోమేటిక్గా కరువు పనులు లీస్ట్ ఉంటే తప్పనిసరిగా క్యాన్సిల్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో ఎందుకంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి గుడ్ న్యూస్, మనకు 6,000 రూపాయలు వస్తాయి. దీంతో పాటు ఒకవేళ వికలాంగులు అయితే మాత్రం 4,000, మొత్తం 10,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ఆల్రెడీ జమ అవుతుంది, కొంతమందికి రావడం లేదంటున్నారు. ఈరోజు రేపైతే జమ అవుతాయి అనమాట. ఇక రాష్ట్రంలో మరొక పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇప్పుడు చాలామంది అవ్వాతాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వీళ్ళకు మొదటి ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వాతాతలు అంటే కొడుకుల దగ్గర అది బిడ్డల దగ్గర ఉంటారు. కాబట్టి ఇక వాళ్ళ పేరు మీద ఇల్లు లేని వారికి తప్పనిసరిగా 5 లక్షల రూపాయలు జమ అవుతాయి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటే సరిపోతాయి. చాలామందికి అర్హులు ఉన్నారట, పట్టా కూడా అందించారు, కొంతమంది పట్టాలు అయితే రాలేదు. ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికీ కొంతమందికి రాలేదు, వాళ్ళు అప్లికేషన్ కూడా చేసుకున్నారట. ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇప్పుడు ఒక రైతు అంటే ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి తాత ఇప్పుడు 60 సంవత్సరాలు కొంతమంది ఉంటారు, కొంతమంది 57 సంవత్సరాలు ఇలా పెన్షన్ తీసుకుంటున్నారు. దాంతోపాటు 10 ఎకరాలు ఉంటే ఇటు 60,000 రూపాయలు జమ అవుతాయి, ఇటు ఇది కూడా జమ అవుతాయి అన్నమాట ఆసరా పెన్షన్లు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏం చేసిందంటే మీ అందరికీ కూడా పెన్షన్లు అయితే జారీ చేస్తామని చెప్పడం జరిగింది.
వచ్చిన వారందరి లిస్ట్ అనేది ఫైనల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే దాదాపు 10 లక్షల్లో 6 లక్షల మంది అర్హత సాధిస్తారట, మిగతా వారు అనర్హులుగా ఉంటారు. ఇందుకో రీవెరిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలా అయిందో ఆ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అది ఎప్పుడు చేస్తారు ఏంటంటే ఈ నెలలో మాత్రం ఉండదన్నమాట. కొత్త పెన్షన్లు ఇస్తారంటే ఇవ్వరంటే బడ్జెట్ అనేది ప్రారంభమైంది, కానీ నిన్న నిర్ణయాలు తీసుకోలేదు. మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ అనేది నోటిఫికేషన్ 15 తారీఖున అయితే రాబోతుంది. కాబట్టి అంతకంటే ముందే ప్రభుత్వం ఏమైనా పథకాలు ప్రారంభించాలన్న స్కీమ్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వాలి. ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల అందిస్తున్న స్కీమ్ కాబట్టి దీనికి ఎలక్షన్ కూడా అయితే ఉంటుంది. మరి ఈ నెల పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పెన్షన్ డబ్బులు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ నెల ఎప్పుడు అందిస్తారంటే ఈ నెల 23 తారీఖు ఆ పెన్షన్ డబ్బులు అనేది 4016 రూపాయలు 6016 రూపాయలు అయితే అందించినట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది తాజాగా 24 లక్షల మందికి. సో ప్రభుత్వం ఎందుకంటే గ్రామ స్థాయిలో రైతు భరోసా, ఇక అదేవిధంగా ఆసరా పెన్షన్ పైసలు ఎప్పుడు వస్తారని చెప్పేసి అడిగారు. కులగణనప్పుడు అదేవిధంగా ఆర్థిక రాజకీయ సర్వే చేసినప్పుడు కూడా అడిగారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 400 ఎకరాలను భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది. పథకాలతో పాటు ఆసరా పెన్షన్ ప్రతి నెల 1000 కోట్లు ఖర్చు కాబట్టి ఈ లిస్ట్ అనేది సో రెడీ అయిన వెంటనే ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లు అదేవిధంగా పెన్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కొత్త పెన్షన్లు మాత్రం ఈ నెల వస్తుందా రాదనేది డౌట్ అయితే ఉంది. వీరిపైన క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట, అప్డేట్ లేదు. కానీ పాత పెన్షన్లు యథావిధిగా అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో మీరు కనుక పెన్షన్లు అనేది ఎంత తీసుకున్నారు, చాలామంది పెన్షన్ తీసుకోలేదు, మీరు తీసుకోకపోతే రెగ్యులర్గా కట్ చేస్తారండి. ఇక వితిన్ 15 రోజుల్లోనే భర్త చనిపోయిన భార్యకు వితంతు పెన్షన్ రాస్తున్నారు. దాని డాక్యుమెంట్లు అవన్నీ అయితే పంచాయత్ సెక్రటరీ మీకు పెన్షన్ అయితే అందిస్తారనమాట. సో రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇక 1వ తారీఖు నుంచి 10 తారీఖు లోపు పెన్షన్ అనేది ఇచ్చే మార్గాన్ని సుగమం చేస్తున్నట్టు, ఇందుకు సంబంధించి వితిన్ 15 రోజుల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూడాలి మరి ప్రభుత్వం ముందుకు ఏ రకంగా వెళ్తుంది. ఆర్థిక బడ్జెట్ పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయ నేపథ్యం, వివిధ పథకాల స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రారంభం కావాలి. ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ రాకుండా వీటన్నిటిని ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ప్రజలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు గతంలో ఏదైతే 6 గ్యారెంటీలో కొన్నిటిని అయితే అమలు చేశారు, ఇంకా కొన్ని అయితే మిగిలిపోయాయి. కాబట్టి ఇది ఏమైనప్పటికీ ఆసరా పెన్షన్లు టైంకి పెన్షన్లు అందించాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు అనమాట. ఇక ప్రభుత్వం దీనిపైన కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం మరి ఈ నెల పెన్షన్లు అనేది ఎంతవరకు ఇస్తారు, ఎంత పెన్షన్ ఇస్తారా లేదంటే పాత పెన్షన్లు ఇస్తారా అనేది మనకు 2-3 రోజుల్లో అయితే క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి.